విశాఖ దగ్గర సాగర తీరం కోతకు గురవుతోంది. గడిచిన 10-15 రోజులుగా అలల తాకిడికి తీరంలో ఇసుక కొట్టుకుపోతోంది. 6 అడుగుల లోతు వరకు ఇసుక కోతకు గురై పెద్ద పెద్ద బండరాళ్లు బయటపడుతున్నాయి. రాత్రి వేళ సముద్ర అలల తాకిడి మరింత ఎక్కువవుతోంది. 2-3 ప్రాంతాల్లో సాగర తీరం కోతకు గురవుతూ ప్రజల్ని భయపెడుతోంది. కోతకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. విశాఖ నగరం అంటే వెంటనే గుర్తుకొచ్చేది రామకృష్ణ బీచ్. వీటికి తోడుగా ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ కూడా ఉన్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల పొడవున్న ఈ తీరం ఇటీవల తరచుగా అక్కడక్కడ కోతకు గురవుతోంది. అయితే ఇప్పుడు ఆర్కే బీచ్ సందర్శకులను భయపెడుతోంది. సబ్మెరైన్ మ్యూజియం, నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్, సాగర్ నగర్, ఋషికొండ ప్రాంతాల్లో అప్పుడప్పుడు సముద్రం కోతకు గురయ్యేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగ్గినప్పటికీ తాజాగా విక్టరీ ఎట్ సీ దగ్గర సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొచ్చింది. 3 రోజుల క్రితం ఆదివారం వచ్చిన పౌర్ణమి నాటి నుంచి సముద్రంలో ఆటుపోట్లు తీవ్రమయ్యాయి. ఆర్కే బీచ్లు సందర్శకులు సేద తీరేందుకు కొన్ని చోట్ల కోకోనట్ ఎరీనాలను అధికారులు ఏర్పాటు చేశారు. తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోకుండా ఉండేందుకు ఇసుకతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చి వాటికి రక్షణగా ఐరన్ మెస్ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు సముద్రుడు ఐరన్ మెస్సును తాకి ఇసుకను తనలో కలిపేసుకుంటున్నాడు. దీంతో ఐరన్ మెస్ ఊడిపోయి బండరాళ్లు సైతం లోనికి జరిగిపోతున్నాయి. దాదాపు 6 అడుగుల లోతు వరకు ఇసుక కోతకు గురైంది. ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ కూడా అలల తాకిడికి పూర్తిగా దెబ్బతింది. విశాఖ తీరం కోతకు అనేక కారణాలున్నాయి. సముద్రంలో మార్పులు, వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కూడా ఇందుకు తోడవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. సహజంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉంటాయి. సముద్రంలో వరుసగా సంభవిస్తున్న అల్పపీడనాలు, వాయుగుండాలు కూడా వీటికి తోడవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం కూడా కెరటాల ఉధృతికి కారణమై తీరం కోతకు గురవుతోందని నిపుణులు చెబుతున్నారు.